లోకంలో నిజమైన భక్తి అంటే ఏదో ఒక మనసును తాకే శక్తి ఉంటుంది. అది ఎవరిపైనా రాకపోయినా ఆ గాథ వినేవారి మనసును శాంతింపజేస్తుంది. అలాంటి ఒక మహాభాగ్య వనవాసి స్త్రీ శబరిదేవి గాథలో మనం అడుగుపెడుతున్నాం. ఆమె భక్తి ఎలా మాంత్రిక శక్తిలా రాముని హృదయాన్ని కేంద్రీకరించి తన జీవితాన్ని ఒక నిత్య స్మరణగా మార్చిందో చూద్దాం. శబరి అనే పేరు మాత్రమే కాదు, ఆమె జీవితం మనకు భక్తి సారాన్ని బోధిస్తుంది. చిన్నప్పుడు పండ్లకోసం అడవిలో వచ్చిన ఒక ఆడపిల్ల అనేక కష్టాలను ఎదుర్కొని చివరకు రామభక్తిగా మారింది. అప్పుడు అడవి కొండల్లో పండ్ల సేకరణలో మొదలైన ఆమె జీవితం యోగ్యత, సత్యనిష్ట, భక్తి ఈ 3 మంత్రాల వలన ఎలా రాముని ఆశీర్వాదానికి అర్హతగాంచిందో ఈ కథ చెప్పగలదు. శబరి వనవాసంలో గడిపిన రోజులు చాలా కష్టాల ముఖాలైనా ఆమెకు అనుభవించిన ప్రతి కష్టం భక్తికి దారితీసింది. ఒక వనవాసిని అందరికీ ఆధ్యాత్మిక గురువుగా ఎలా మార్చిందో ఈ కథలో తెలియజేస్తుంది. ఆమెను తన దివ్యదృష్టితో ఆత్మసాక్షిగా మారుస్తుంది రాముని దర్శనం. ఇప్పుడు మనం శబరి జీవితంలోని మొదటి భాగాన్ని చూద్దాం. పండ్ల కొండల మధ్య చిన్న పిల్లగా జీవించడం, తన గురువులను సేవించడం, ప్రేమతో రామునికోసం ఎదురుచూడటం. అడవుల మధ్య గడ్డిపుల మెలోడీలా ఆవిర్భవించిన శబరిదేవి హృదయం ఎంతగా రామునికోసం దహించింది అనేది చెప్పాలంటే అది ఒక వింత కథ. అది భక్తి కవిత్వమే, జీవన మంత్రమే. ఆ కష్టసమయాల్లో ఆమె తను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించి ఆలోచించండి. ఒంటరి అడవి, వానపాతం, కాళ్లలో మొక్కుబడులు, పులుల మంటలు, ఆహారంలేమి ఇవన్నీ ఆమె భక్తిని ఎవ్వరూ అడ్డుకోలేని అగ్నిచేసి మార్చాయి. ఆమె చుట్టూ ఉన్న జీవాలు, పక్షులు కూడా రాముని పేరును పాడుతూ ఆరాధనలో మునిగి ఉండేవి. శబరి యొక్క గుండెలో అంతరంగం ఆ దేవతల సంగీతంతో నిండిపోయింది. మరోవైపు రామునికోసం ఆమె రోజూ ఎప్పుడూ తక్కువ పడలేదు. ఏ గడవళ్లను ఎదుర్కొన్నా, ఏ సంతాపాన్ని అనుభవించినా రాముని పాదాలను తాకాలనే ఆరాధన దీపం ఎప్పుడూ ఆగలేదు. ఒకరోజు రాముడు అరణ్యంలో ప్రదర్శన ఇచ్చినప్పుడు శబరిదేవి ఆకాశం కాంతులా తన హృదయంలో వెలిగింది. ఆమెకు దైవదర్శనం కలిగింది. ఆ క్షణం ఆమె జీవితంలో ఒక మధుర మలుపు. శబరిదేవి రాముని తేనెపండు అందజేసిన సమయంలో ఆమె ఆత్మలోని శక్తి, ఆమె ప్రేమ, ఆమె త్యాగం అన్నీ రాముని హృదయానికి చేరిపోయాయి. ఆ తేనెపండు కేవలం ఆహారం కాదు, అది భక్తి తీపి. ఈ సన్నివేశం ద్వారా భక్తి అంటే కేవలం బాహ్య ఆరాధన కాదు, ఆత్మార్పణ, త్యాగం, ప్రేమ ఒకటే అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. అడవి చల్లదనంలో ఒక్కరే నిలబడిన శబరి తన గుండె ఆరాధనల మంటలో మునిగింది. తపస్విగా గడిపిన రోజులు, రాత్రులు ఆమెను పరిమళించే పువ్వులా మార్చాయి. ప్రతి క్షణం రాముని పేరుగానం, రాముని స్మరణలోని శక్తి. ఆకస్మికంగా వచ్చే వానపాతం, జలసంధ్యా గాలులలో కూడా ఆమె ఆత్మ నిలబడిపోయింది. రామునికోసం చేసిన ఆ త్యాగమే ఆమెకు నిజమైన బలం ఇచ్చింది. ఒకసారి ఆమె ఆలోచించింది, నా శ్రద్ధ ఎంతైనా సరే రాముని దృష్టిలో నేను సులభంగా గుర్తించబడాలనే కోరిక ఉంది. ఆ కోరికను తన మనసులో పట్టుకొని మరింత కష్టాలు స్వీకరించింది. ఆ రోజుల్లో రాముడు అరణ్యంలో శబరి వద్దకు వచ్చి ఆమె తేనె పండ్లను అందుకున్న క్షణం, ఆ సందర్భంలో ఇద్దరి హృదయాలు కలిసిపోయాయి. రాముని దయ, శబరి త్యాగం ఈ భావోద్వేగ సంఘటనలు ఎంతోమంది భక్తుల హృదయాలకు మంత్రముగ్ధంగా నిలిచాయి. భక్తి అనే వాక్యం అర్థం చేసుకోవడానికి శబరి జీవితం ఒక పాఠశాల. భక్తి అంటే కేవలం పాటలు పాడటం కాదు, అది ఒక జీవన విధానం, ఆత్మరంజకం. ఆమె తన జీవితాన్ని ప్రతిరోజూ రామునికోసం అర్పిస్తూ ఆ దివ్య ప్రేమను అంతటా ప్రసరిస్తూ ఉండేది. రాత్రి దూరంలో సన్నని చంద్రకాంతి కింద ఆమె గుండె పగలగొట్టి ఆరాధన సాగించింది. శబరి భక్తి మనకు తెలియజేస్తుంది, సర్వశక్తులను అధిగమించే భక్తి, కష్టాలను తాకుకుని మరింత బలంగా నిలబడి జీవించగలగడం. రాముని ఆ దివ్య రూపానికి శబరిదేవి చూపిన ప్రణమనం మనందరికీ ప్రేరణ. ఆడవిలో శబరి ఒంటరిగా కూర్చుని ఉంది. ఆకాశంలో మబ్బులు నిండాయి, కొంత వర్షం సేపటిలో పడబోతున్నట్లు కనిపిస్తుంది. శబరి మనసులో, నన్ను తుడిచేసిన ఈ అడవి గాలి, ఆ వర్షపు బిందువులు నాకు సుఖం ఇస్తాయి. నా ప్రేమను,
నా భక్తిని రాముడి కాళ్లకు అందించాలనే ఒకే కోరిక నాకు ఉంది. ఆమె చేతుల్లో తేనె పండ్లు సక్రమంగా శ్రద్ధగా కూర్చోబెడుతూ ఆరాధన కోసం తన హృదయాన్ని నిద్రలేకుండా చూస్తోంది. శబరి, ప్రతి పండు, ప్రతి మణి నేను రాముడికి అర్పించే ఒక అంకితం. ఆ మధుర ప్రేమ నా ఆత్మలో నిండాలని నేను ఆశిస్తున్నాను. ఆమె మనసులో రాముడి మాయాబంధం, దైవత్వం స్పష్టంగా మెరిసిపోతుంది. వృక్షాల మధ్య వెలుగులు మెరిసిపోతున్నాయి. అప్పటికే రాముడు అరణ్యంలో ప్రవేశించి తన దారిలో ఉన్న ప్రతి జీవికి ఆశీర్వాదం చేస్తూ వస్తున్నాడు. శబరి రాముని శరీర ధ్వని వినగానే ఆమె హృదయం ఉప్పొంగిపోతోంది. శబరి, అవును, ఈ సన్నివేశం నా జీవితంలో కొత్త వెలుగు. నా భక్తి ఈ దివ్య పాదాలకు చేరుకోవాలి. విషాదాన్ని, త్యాగాన్ని, ఆశయాలను బట్టి భక్తి పెరిగిపోతుంది. వాన తడిసి చల్లని గాలిలో శబరి తన ప్రేమను మరింత పెంచుకుంటుంది. ఒక అడవి ప్రాంతం. అక్కడ వెలసిన ఓ తపస్వినిగా శబరిదేవి. ఆమె భక్తి సాధారణమైనది కాదు. అది రాముని పాదాల కోసం నిరీక్షణలో గడిపిన సుదీర్ఘ జీవితం. ఆమెలో ఆశ, త్యాగం, ప్రేమ, నమ్మకం అన్నీ కలిసిపోయిన ఓ ఆత్మార్పణ కథ. 10 మంది అస్వీకరించినా, ఆచారాలు అడ్డుకున్నా, ఓ గుర్రపరుగులాంటి భక్తి ఆమె గుండెలో పుట్టింది. గురువు గౌతముడు తనకు ఉపదేశం ఇచ్చాడు. రాముని దర్శనం కోసం జీవించు, బంగారం లాంటి రోజు వస్తుంది. అందుకే ఆమె నిద్రపోలేదు. ఎప్పుడూ ఒక్కటే ప్రార్థన, రామా, నీవు రావాలి. నీ పాదాలపై నా జీవితం తలవంచాలి. శబరి ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి క్షణం కూడా వృధా కాకుండా స్వచ్ఛమైన తేనెపండ్లు సేకరిస్తుంది. ఆమె ఒక్కొక్క పండు తినగానే దాని తీపి తెలుసుకుని నోరులో పెట్టి చూసి, ఇది రామునికి తీయగా ఉంటుందా అని నిర్ణయిస్తుంది. ఆమెకెందుకు తెలుసు? దైవానికి ఏమిచ్చినా స్వచ్ఛత ఉండాలి, ప్రేమతో ఉండాలి. నిబంధనల కన్నా బలమైనదేమిటంటే నిజమైన, స్వచ్ఛమైన భక్తి. వర్షం పడుతుంది, గాలి బలంగా వీచుతుంది, కొన్ని రోజులు ఆకలితో ఉండాల్సి వస్తుంది. కాని శబరి ఒక్కసారి కూడా కలవరపడదు. నా భక్తిని పరీక్షించేందుకు ఇది రాముడు పంపిన శరణు అంటుంది. ఆమె తన ఇంటిని ఆలయంలా మార్చేసింది. అక్కడ రాముని మంత్రాలు, దీపాలు, తులసి నిధులు, పుష్పాల ఘుమఘుమలు నిండి ఉంటాయి. ఒకరోజు శబరి వెనుక అడవిలో ముదువైన గజగజల వినిపిస్తుంది. ఆమె గుండె లోపల స్పందన పెరుగుతుంది. ఆమె చెవి తనగానే వినిపిస్తుంది, శ్రీరామా, లక్ష్మణా అని వనవాస దారుల్లో స్వరాలు. ఆమె ఆశ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. వచ్చారు, నన్ను ఆశీర్వదించేందుకు స్వయంగా శ్రీరాముడు వచ్చారు. శబరి పరుగెత్తుతుంది. అడవి వీధుల్లో ఆమె నడక ఓ యజ్ఞం, ప్రతి అడుగు ఒక ప్రార్థన. రాముని దర్శించిన క్షణంలో ఆమె కళ్లలో కాంతి, హృదయంలో పరవశత. ఆమె పాదాలు రాముని పాదాల చుట్టూ పడతాయి. ప్రభూ, నా జన్మను ధన్యం చేశావు. నేను నిన్నే కోరుకున్నాను. నీ పాదాల చుట్టూ ఈ ఆత్మ సమర్పించుకుంటోంది. శ్రీరాముడు ఓ ముదువైన చిరునవ్వుతో మాట్లాడుతూ, శబరి, నీ భక్తి ఈ జగత్తుకు ఆదర్శం. నీవు సమర్పించిన తేనెపండ్లు స్వచ్ఛంగా ఉన్నాయి. నీ ప్రేమ, నీ విశ్వాసం నన్ను లాలించాయి. ఆ మాటలు శబరిది కాదు, ప్రతి నిష్కామ భక్తుని గౌరవం. శబరి రాముని పాదాలను చూసుకుంటూ ఆనంద శృంగారంతో లోకాన్ని విడిచి ఆత్మవలయం పొందుతుంది. ఆమె తపస్సు, ప్రేమ, త్యాగం అన్నీ పరమపదానికి మార్గమయ్యాయి. రాముడు ఆమెకు పరమముక్తిని ప్రసాదిస్తాడు. భక్తి కులం చూడదు, ప్రేమకి అర్హత అవసరం లేదు. రాముడిని పొందాలంటే మనసులో నిజాయితీ ఉంటే చాలు. శబరిదేవి కథ ఒక మూసివేత కాదు, ఆమె మనందరిలో జీవిస్తుంది. ప్రతి శుద్ధమైన ప్రార్థనలో, ప్రతి నిష్కల్మష భావనలో.